నమస్తే A1 శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుల పక్షం. నేటి వార్తా విశేషాలు. రైతు బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన వీరాభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా 680 మంది మరణించారు. తన తనయుడు పులివెందుల పులిబిడ్డ రాష్ట్ర సంక్షేమ సారథి మాజీ ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న పెత్తందారులను పక్కన పెట్టి కుట్రదారులను కూలదోసి తండ్రి మరణాన్ని జీర్ణించుకొని పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి అలుపెరగని బాటసారిలా మండు టెండల్లో కుండపోత వర్షంలో కారడివి చీకటిలో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి నేనున్నానంటూ తనకంటే పెద్దవారిని అవ్వ, తాత, అక్క, అన్న అంటూ తనకంటే చిన్నవారిని తమ్ముడు, చెల్లెలు అంటూ చదువుకునే పిల్లలకు మీ మామయ్య నేనున్నానంటూ 680 కుటుంబాలను ఓదార్చి ధైర్యం కల్పించారు. రాజశేఖర రెడ్డి కీర్తి ప్రతిష్ట కాపాడడానికి ఆయనను నమ్ముకున్న ప్రజల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కనీ విని ఎరగని రీతిలో విజయం సాధించారు. రాష్ట్ర రైతు సంక్షేమ సారథిగా ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు జన్మదిన వేడుకలను ఆయన వీరాభిమానులు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ ప్రతి గ్రామ మారుమూల ప్రాంతాలలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాలు, ఉచిత అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. ఆయన వీరాభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి కేక్ కట్ చేసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించి ఆలింగనం చేసుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన వీరాభిమానులు జగన్ పుట్టినరోజు దినమును ఘనంగా జరుపుకున్నారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ జనం గుండెల్లో తాను సంపాదించిన జగనన్న రాష్ట్ర సంక్షేమ సారథి, ప్రజల మనస్తత్వాన్ని గుర్తించే మహోన్నత వ్యక్తి, రాష్ట్రంలోని ప్రజా సంక్షేమే నా ధ్యేయమని భావించే ఏకైక వ్యక్తి మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారు కొనియాడారు. జెండాను జతకట్టడమే వారి ఎజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా.